నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. అమరావతిలో ఎవరైతే పెనుమాక ఉండవల్లి రైతులు ల్యాండ్ పూలింగ్కి ఇవ్వనటువంటి రైతుల భూమిని ఎట్టకేలకు ప్రభుత్వం భూసేకరణ కింద తీసుకోవడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. అసలు రైతుల సమస్య ఏంటి, ఎందుకు వీళ్ళు అపోజిషన్ లీడర్ వరకు వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి? రమేష్ గారు, వెల్కమ్ సార్. అసలు రైతు సమస్య ఏంటి, ఇక్కడ భూసేకరణ వరకు వెళ్లాల్సి రావడానికి పరిస్థితి ఏంటి? అందరికీ తెలిసిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే 10 ఏళ్ల పైన అయింది కదా మొదలుపెట్టి అమరావతి నిర్మాణం. 12 ఏళ్ళు. ఇంతవరకు సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం పూర్తి కాలేదు. అవును. ఇప్పటికీ కూడా కరకట్ట రోడ్డు మీద నుంచి వెళ్తుంటారు. కారణం ఏంటి? సింపుల్గా కారణం ఏంటంటే అందరూ ఇచ్చారు కానీ కొద్దిమంది రైతులు ఇవ్వలేదు. మధ్యలో ఆగిపోయింది. అది ఇవ్వని చోట మధ్యలో ఆగిపోవడం అంటే 21 కిలోమీటర్లు అది. అవును. ఈ 21 కిలోమీటర్లలో అవసరమైన భూమిలో మిగతా వాళ్ళందరూ ఇచ్చారు. మొత్తం 35,000 మంది రైతులు ఇచ్చారు ఇప్పటి వరకు లేటెస్ట్గా భూమిని. ఇవ్వాల్సింది 5% కాదు, 1% కూడా ఉండరు. ఓకే. ఎందుకంటే దాదాపు 12 ఎకరాలు, 12.57 ఎకరాలు సీడ్ యాక్సెస్ రోడ్లో ఇవ్వాలి. ఆ 21 కిలోమీటర్ల రోడ్లో ఇవ్వాల్సింది అంతే 12.57. కానీ ఏమవుతుంది, మధ్యలో సడన్గా ఇట్లా ఆగిపోతుంది రోడ్డు. మళ్ళీ మధ్యలో పొలం కనిపిస్తుంది, మళ్ళీ అక్కడి నుంచి రోడ్డు ఉంటుంది. అవును, ఆగిపోయింది కదా. ఇప్పుడు మనం మంత్రి సత్యన చూసేవాళ్ళు ఏమని అంటారు, ఏం మాట్లాడతారు, ఇంతవరకు ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు ఒకటి పూర్తి చేయలేకపోయారు అని అంటారు. వీళ్ళేమో నిర్మిస్తారు అమరావతిని అని విమర్శ ఉంటుంది. అంతేకాదు, మనకి వెళ్ళిన వాళ్ళకి కూడా విసుగ్గా ఉంటుంది. ఆ కరకట్ట రోడ్డు మీద వెళ్ళడం ఏంటి ఇప్పటికీ అని ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు అంటే అర్థం ఏంటి, మెయిన్ రోడ్ అని, రాచమార్గం లాంటిది. అవును. మొత్తం అమరావతికి అదే మెయిన్ రోడ్డు అన్నమాట. ఆ రోడ్డు ఇంతవరకు పూర్తి కాలేదు. కారణం ఏంటంటే 21 కిలోమీటర్ల ఈ రోడ్డుకి గాను 12.57 ఎకరాలు, కిలోమీటర్లు కాదు, అంటే చాలా చిన్నదన్నమాట ఆ మొత్తం 21 కిలోమీటర్లలో. కానీ 12.57 ఎకరాలు అనేది చిన్న పార్సిల్ ఆఫ్ ల్యాండ్ అయినా కూడా ఇవ్వకపోతే కాదు. అవును కదా. అంతే కదా. ఇందులో ఇది ఇవ్వకపోవడం వల్ల ఆగిపోయింది. ఎక్కడ ఎంత అనేది చెప్తా నేను. ఉండవల్లి రైతులు 10.50 ఎకరాలు ఇవ్వాలి. పెనుమాక రైతులు 0.65 ఎకరాలు ఇవ్వాలి. అంటే ఎకరం కూడా కాదు, 1/2 ఎకరం. కానీ ఇవ్వకపోతే అయిపోతుంది. అట్లానే మందడం రైతులు 0.70 ఎకరాలు, అంటే 70 సెంట్లు. అంతే కదా. 0.70 ఎకరాలు అంటే 70 సెంట్లు. రాయిపూళ్ళు 72 సెంట్లు ఇవ్వాలి. ఇవి బ్లాక్స్. ఈ బ్లాక్స్ మధ్యలో ఆగిపోయినాయి అంతే. ఇంకా అది కావట్లేదు అప్పటికి ఇప్పటికి. 12 ఎకరాలే కదా అని అనుకోవచ్చు మనం, కానీ కాదది ఎంతకాలానికి కూడా. సో ఈ విధంగా మొత్తం ఓవరాల్గా అమరావతిలో 494 ఎకరాలు ఇవ్వలేదు రైతులు. ఓకే. సో అందరూ కలిపి బహుశా అరౌండ్ 500 ఉంటారు. ఒక 500 మంది రైతులు ఉంటారు అనుకుందాం. అంటే ఒక రైతుకి ఎకరం అనుకుంటే కూడా మొత్తం 35,000 ఎకరాలు తీసుకున్నారు. కానీ ఈ మరి 494 ఎకరాలు రాకపోవడం చేత ఈ 494 ఎకరాల్లో కొంతమంది రెడీగా ఉన్నారు ఇవ్వడానికి. ఈ మధ్యకాలంలో చాలాసార్లు వీళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళతోటి. నారాయణ గారు మాట్లాడారు, వేరే వాళ్ళ చేత మాట్లాడించారు. ఈ సిఆర్డీఏలో ఉండే అధికారుల్లో ఎవరికి సంబంధాలు ఉంటే వాళ్ళు వెళ్ళి మాట్లాడుతున్నారు. చాలా రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎప్పటి నుంచో, చాలామందికి తెలియదు. రకరకాలుగా ప్రభావితం చేసి మీరు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ చేత అనిపించడానికి. అయితే అందులో కొద్దిమంది మాత్రం ఎస్పెషలీ 12.57 ఎకరాలు ఏదైతే ఉందో వాళ్ళైతే మేము ఇవ్వమని కూర్చున్నారు. ఏం చెప్తారంటే వాళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు, కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళని ఇవ్వనివ్వకుండా ఆపేశారు అని. ఎందుకంటే ఎస్పెషలీ ఉండవల్లి గ్రామంలో కొంత పెనుమాకలో కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులు ఎక్కువ. ఓకే. మొదటి నుంచి వాళ్ళు ఇవ్వలేదు, కానీ మధ్యలో మెత్తపడ్డారు. అందరూ ఇచ్చారు కదా, మనం కూడా ఇచ్చేస్తే అయిపోతుంది ఇంకా అని. కానీ మధ్యలో వీళ్ళు ఇవ్వనివ్వాల. ఏం జరిగిందంటే ఇంకొకటి, 2015లోనే ల్యాండ్ ఎక్విజిషన్ నోటీస్ ఇచ్చారు. చాలా వాటికి ఇచ్చారు, అందులో ఇది కూడా ఉంది. ఆ ప్రక్రియ పూర్తి కాకముందే ప్రభుత్వం మారింది. అవును. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశారంటే 2024లో వెళ్ళిపోయే ముందు
విత్డ్రా చేశాడు దాన్ని. 24లో. ఓకే, ఓకే. విత్డ్రా చేశాడు వెళ్ళే ముందు. సో మళ్ళీ ఫ్రెష్గా ఇవ్వాల్సి వచ్చిందనమాట. అయితే ఫ్రెష్గా ఇచ్చే ముందు మళ్ళీ రైతులతోటి మరి మాట్లాడాలి కదా, ఒకవేళ ఇస్తారేమో అని చెప్పి మాట్లాడిస్తూ ఉన్నారు. చెప్పాను కదా, కొంతమంది మెత్తబడ్డారు, ఇస్తామన్నారు, జరుగుతున్నాయి. కానీ ఈ లోపల మళ్ళీ రాజకీయాలు ప్రవేశించినాయి ఇందులో. ఈ రాజకీయ నాయకులు రావడంతో మళ్ళీ ధైర్యం వస్తుంది కదా, వీళ్ళ అండతోటి మనం ఇవ్వకుండా ఉంటే సరిపోతుంది అనేది. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఎందుకు ఇవ్వరు వీళ్ళు ఈ రైతులు అంటే రాజకీయ కారణాలు ఉన్నాయని చెప్పాను. కానీ రాజకీయ కారణాల వల్లే ఇవ్వకుండా ఉండరు రైతులు. ఎందుకంటే ఓకే, అవసరమైతే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తారు, కానీ వాళ్ళ ప్రయోజనాలు చూసుకుంటారు కదా ఫస్ట్, మనకి ఏది ఉపయోగం అనేది. ఎవరైనా వాళ్ళు ఇవ్వకపోవడానికి ఇంకో కారణం ఏంటంటే, ఈ ఉండవల్లి పెనుమాక అనేవి నేషనల్ హైవేకి దగ్గరగా ఉంటాయి. సో మొదటి నుంచి వాళ్ళ వాదన ఏంటి, మీరు లోపల అందరికీ ఇచ్చేటువంటి రేటు మాకు ఇస్తే ఎట్లా, మాకు ఎక్కువ ఇవ్వాలి, ఓకే, మాకు ఎక్కువ రేటు ఉంది ఇప్పుడే, మా మార్కెట్ రేట్ ఎక్కువ, మేము మార్కెట్లో అమ్ముకుంటే మాకు ఎక్కువ వస్తాయి అని. అంటే ఇందులో రెండు ఉన్నాయి వాస్తవాలు. ఒకటి ఏంటి, సరే నేషనల్ హైవేకి దగ్గరగా ఉన్నాయి కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ ఉండే మాట నిజం. కానీ అమరావతి వల్లే కదా డిమాండ్ పెరిగింది. అమరావతి లేకపోతే మరి ఎన్నో దశాబ్దాలుగా అక్కడ ఉన్నా కూడా ఏమీ లేదు కదా పెద్దగా. ఇదేమైనప్పటికీ వాళ్ళ ఆలోచన అది. అందువల్ల వాళ్ళు ఇవ్వడానికి మొదటి నుంచి కూడా రిసీవ్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత కొంతమంది మొగ్గు చూపినా కూడా మళ్ళీ ఈ రాజకీయ కారణాల వల్ల ఆగిపోయిందని చెప్పాను కదా. అయితే వాళ్ళ వాదన ఏంటి, ప్రభుత్వం ఏం చెప్తుంది అనేది చెప్తాను మీకు. వాళ్ళే ఇప్పుడు ప్రభుత్వం మీరు ఇవ్వట్లేదని చెప్పి మళ్ళీ నోటిఫికేషన్ జనవరిలో ఇచ్చారు. ఇది ల్యాండ్ ఎక్విజిషన్ నోటీసు 2026 జనవరిలో. అంటే చాలా కాలం పాటు ఆగారు. అధికారంలోకి వచ్చింది ఇప్పుడు 24లో. అప్పుడు వెంటనే ఇవ్వాల ట్రై చేశారు. దాదాపు 1.5 year. నారాయణ గారు వీళ్ళంతా మధ్య మధ్యలో స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు, ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్తాం, కానీ మీరు ఒప్పుకుంటే ఇప్పుడైనా సరే ఓకే అని. ల్యాండ్ ఎక్విజిషన్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఇదే మాట అన్నారు. ఏంటి, ల్యాండ్ ఎక్విజిషన్ నోటీస్ ఇచ్చాము, అది పెద్ద ప్రాసెస్, చాలా టైం పడుతుంది, అయినా కూడా మీరు ఇప్పటికీ విల్లింగ్గా ఉంటే ల్యాండ్ పూలింగ్కి మేము ఆ ప్రాసెస్నే మొదలు పెడతాం, దీన్ని పక్కన నెట్టేసి అని చెప్పి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, నారాయణ లాంటి వాళ్ళు, మంత్రులు, ఇతరులు కూడా చెప్పారు చాలాసార్లు. ఇప్పటికీ లేట్ కాదు, ఇప్పుడైనా సరే పూలింగ్ రెడీగా ఉంటే చెప్పండి, ఎక్విజిషన్ ప్రాసెస్ని ఆపేస్తాము అని. వాళ్ళు అడుగుతున్న కాంపెన్సేషన్ ఇవ్వడానికి ప్రభుత్వము అయితే ఈ కాంపెన్సేషన్ గొడవ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్తే 2013 చట్టం ఉంది ఇప్పుడు. అవును, మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్లో వచ్చింది. దాని ప్రకారం మార్కెట్ విలువ ఏదైతే ఉందో దానికంటే 2 ఇవ్వాలి. ఈ 2 కాకుండా ఇంకోటి సొలేషియం అని ఇంకోటి ఉందన్నమాట, ఇంకో కంపోనెంట్, దాని కింద ఇంకొక 100% ఇవ్వాలి. ఓకే, 100 రూపాయల విలువ అనుకుంటే ఈ పొలం, ఎకరం పొలం విలువ, దానికి మినిమం ఇవ్వాల్సింది ఏంటంటే 200. దానికి అదనంగా ఇంకొక 100% ఇవ్వాలి, అంటే 300 ఇవ్వాలి. ఇది కాకుండా చిన్న చిన్నవి అక్కడ ల్యాండ్ని బట్టి కొన్ని ఉన్నాయనుకోండి, బట్ ఓవరాల్గా అది. అయితే ఇప్పుడు ఏంటంటే మార్కెట్ రేట్ అంటే ఏంటి, రిజిస్టర్ ఆఫీస్లో ఉన్న మార్కెట్ రేటు. మార్కెట్ రేట్ అంటే బయట ప్రైవేట్ రేట్ కాదు. సో రిజిస్టర్ ఆఫీస్లో ఎంత ఉన్నది, ఉండవల్లిలో ఉన్నట 25 నుంచి 35 లక్షలు ఉందట ఎకరం. ఓకే, పెనుమాకలో 30 లక్షల నుంచి 40 లక్షలు ఉందట. సో దీని ప్రకారం ఒక అంచనా ఏంటంటే, లెక్కేస్తే ఇవన్నీ పెంచితే 1 కోటి నుంచి 1,60,00,000 ఒక ఎకరానికి రావచ్చు అన్నమాట ఈ లెక్క ప్రకారం, డిపెండింగ్ ఆన్ ద ల్యాండ్. 1 కోటి నుంచి 1,60,00,000 రూపాయలు. సిఆర్డిఏ వాళ్ళు చెప్పేది ఏంటి, ప్రభుత్వం చెప్పేది ఏంటి, మీరు ల్యాండ్ పూలింగ్లోకి రండి, మీకు 4 నుంచి 5 కోట్లు వస్తాయని ఎకరానికి. 1200 గజాలు ఇస్తున్నారు కదా. వాళ్ళ లెక్క అది. వాళ్ళ లెక్క ఏంటంటే మినిమం 30,000 ఉంటుంది. అవును, అందులో ఉండవల్లి పెనుమాక ఇంకా ముందు ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటుంది రేటు, నేషనల్ హైవేకి దగ్గరగా ఉంటుంది కాబట్టి. ఇప్పటికిప్పుడు ఆ రేట్లు రాకపోవచ్చు, కానీ వస్తాయని. అయితే వీళ్ళు ఏమంటారంటే, మేము ల్యాండ్ ఎక్విజిషన్కి ఇవ్వాలంటే ఇంకా ఎక్కువ రేట్ ఇవ్వాలి. ల్యాండ్ పూలింగ్కి ఇవ్వడానికి కూడా కొంతమంది ఒప్పుకున్నప్పుడు ఎక్కువ అడిగారు.
ఓకే, యాక్చువల్గా కొంతమంది ఇచ్చారు ఈ మధ్యకాలంలో, ఇచ్చారు కొంతమంది ఇచ్చారు కూడా, జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చిన తర్వాత కూడా ఇచ్చారు. కొన్ని ఇస్తున్నారు, ఇవ్వడం లేదని కాదు. ఇక ఇప్పుడు ఏంటంటే మరి ఎంతకాలం ఆపుతాం, చాలా కాలం ఆగాం కదా. ల్యాండ్ ఎక్విజిషన్కి నోటీస్ ఇచ్చినా కూడా 2026 జనవరిలో ప్రాసెస్ని ఏమంటాం వేగరం చేయలే వాళ్ళు. ఓకే, అలా పెట్టారు. ఇప్పుడు మొదలైందనమాట, నిన్నటి నుంచి మొదలైంది. ఓకే, ఆ ప్రాసెస్ ఏదో ఉంటుందిగా, విలేజ్కి వెళ్ళాలి, అక్కడేదో వీళ్ళు చదివి వినిపిస్తారు. 2013 చట్ట ప్రకారమే కాంపెన్సేషన్ ఉంటుంది అంతే, ఇంకా చట్ట ప్రకారం అదే. సరే దీని మీద కోర్టుకు వెళ్ళరా అంటే ఆల్రెడీ కోర్టుకు వెళ్ళారు గతంలో, మళ్ళీ వెళ్తారు ఇప్పుడు. కోర్టుకు వెళ్తారు, కోర్టులో ఏమవుతుందో చూడాలి. మరి వాళ్ళకి మీరు చెప్పిన ప్రకారం కాంపెన్సేట్ ఎక్కడ చేయాలి, అదే ప్రాంతంలో చేయాలా? కాంపెన్సేట్ ఏం చేస్తారు, డబ్బులు ఇవ్వడమే, ఇంకేం ఉండదు. డబ్బులు ఇవ్వడమే అంతే, అంతే కదా. ల్యాండ్ ఇవ్వడం కాంపెన్సేషన్. అది ల్యాండ్ పూలింగ్. ఓకే, ల్యాండ్ ఎక్విజిషన్ అంటే అర్థం ఏంటి, రైట్, మీరు పూలింగ్ ఒప్పుకోలేదు కాబట్టి మేము బలవంతంగా ఎక్వైరీ చేస్తున్నాం, రైట్ అనేది. ఇక్కడ రెండు రకాలుగా దీన్ని చూడవచ్చు. ఒకటి ఏంటంటే వ్యక్తిగతంగా నేనైతే ప్రభుత్వం ఇట్లా బలవంతంగా ఎవరి ఆస్తినైనా, ఆ ల్యాండ్ కావచ్చు ఇంకోటి కావచ్చు, తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తా మామూలుగా. అవి ఉండకూడదు ప్రభుత్వానికి అధికారం అని ఓవరాల్గా ఆలోచించినప్పుడు. ఎందుకంటే ప్రభుత్వం ఎవరు ఆస్తి పెడితే వాళ్ళ ఆస్తి పీకేసుకుంటుంది ఎట్లా అధికారం ఉండటం వల్ల. కానీ ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ఒక రియాలిటీ దేశంలో, మనం కాదంటే పోయేది కాదు. చట్టాలు ఉన్నాయి దానికి, ఏ విధంగా ఎక్వైరీ చేయాలి అని చెప్పి రాశారు, అన్నీ ఉన్నాయి. పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ప్రభుత్వాలు చేయొచ్చు, అంతే కదా, అంతే, దానికి తిరుగులేదు. ఒకటి, అందువల్ల ఇది పబ్లిక్ ఇంట్రెస్టా కాదా అంటే అమరావతి అనేది రాజధాని, పబ్లిక్ ఇంట్రెస్టే, అందులో సందేహం లేదు. అంటే టెక్నికల్గా ఏదైనా మాట్లాడచ్చు రేపు కోర్టుల్లో, కోర్టుకు వెళ్ళిన వాళ్ళు. బట్ ఓవరాల్గా ఎవరికైనా అర్థమయ్యే విషయం ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసమే అనేది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళు చేసే విమర్శలు వాటికి అర్థం లేదు. సెకండ్, ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఇంత ల్యాండ్ తీసుకున్నారు ఇంకా ల్యాండ్ కావాలా అని అంటారే, అది మిస్లీడింగ్. ఎందుకు మిస్లీడింగ్ అంటే, నువ్వు సెకండ్ ఫేజ్ గురించో థర్డ్ ఫేజ్ గురించో బలవంతంగా లాక్కుంటే ఆ మాట మాట్లాడాలి, అర్థమైందా? సెకండ్ ఫేజ్లో ల్యాండ్ ఎక్విజిషన్ చేశారనుకో, ఊరికి అమరావతి కోసం అని చెప్పి, లేదా థర్డ్ ఫేజ్లో చేశారనుకో, ఆల్రెడీ ఒక ఫేజ్లో చేశారు, ఇచ్చారు ల్యాండ్, అది చేయండి అని చెప్పి అనొచ్చు, అది కరెక్టే. కానీ ఈయన దేని గురించి మాట్లాడుతున్నాడు, ఉండవల్లి పెనుమాక రైతులు ఎదురుగా కూర్చోబెట్టుకుని మాట్లాడతాడు. అది ఫస్ట్ ఫేజ్. ఆ ఫస్ట్ ఫేజ్లో 98% మంది రైతులు ఇచ్చారు. 1-2% మంది ఇవ్వకపోతే మొత్తం ప్రాజెక్ట్ ఆగిపోతే రాష్ట్రానికి నష్టం, ఆ రైతులకు నష్టం, అంతే కదా ఆబ్వియస్లీ. కాబట్టి మనం ఈ ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన విషయంలో మనం అట్లా మాట్లాడడానికి వీల్లేదు. ఫస్ట్ ఫేజ్కి సంబంధించినంత వరకు అది పూర్తి కావాల్సిందే. అందులో 2028 చివరికల్లా పూర్తి చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు అందుకనే మొదలుపెట్టారు ఈ ప్రాసెస్, ఇది అయ్యేట్లేదు అని చెప్పి. సో ఆ రకంగా ఖచ్చితంగా రైతుల బాధను అర్థం చేసుకోవాలి. వాళ్ళ దగ్గర బలవంతంగా తీసుకుంటే మరి అది నష్టమే. నష్టమే అంటే వాళ్ళకి ఇష్టం లేకుండా తీసుకోవడం అనేది మంచిది కాదు. సరే, అందుకని నేనేమనుకుంటానంటే, ఇప్పటికీ వీళ్ళు నిన్న కూడా చెప్పినట్టున్నారు, ఏంటి, ఈ ఎక్విజిషన్ కోసం వెళ్తున్నా కూడా మరి పూలింగ్ గురించి మాట్లాడదామంటే మాట్లాడదాము, ఓకే ఓకే సిద్ధమే ఇప్పటికీ మేము అని చెప్పారు. కాబట్టి ఏదో విధంగా అట్లా మాట్లాడుకొని చేయడమే బెటరు సాధ్యమైనంత వరకు. అయితే గవర్నమెంట్ వైపు నుంచి ఆలోచించాల్సింది ఏంటంటే, 10-12 ఏళ్ళు అయిపోయింది, ఆ ఫస్ట్ ఫేజ్ సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా పూర్తి చేయకపోతే ఇంక కష్టం. ఇంకా ఆయన నిర్ణయానికి వచ్చే వాళ్ళు నేను అనుకుంటాను ఈ ప్రాసెస్ ప్రక్రియను మొదలుపెట్టారు. గ్రామాల్లో కొంత వ్యతిరేకత వ్యక్తమైంది, కొంత గొడవ చేశారు అని చెప్పి వార్తలు వచ్చినాయి. రైతులు సహజంగానే చేస్తారు, ఎవరిదైనా వాళ్ళ ఆస్తి వాళ్ళ భూమి పోతుంటే వాళ్ళు ఊరుకోరు కదా. ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా ఉండవల్లి పెనుమాక రైతులు కూడా ఆలోచించుకొని ఇప్పటికైనా ఏదో ఒక నిర్ణయానికి రావడం మంచిది. బలవంతంగా ప్రభుత్వం పూలింగ్కి ఇవ్వడం మంచిది అని అంటారు. పూలింగ్కి ఇవ్వడం మంచిది. పూలింగ్ వద్దు, మాకు ఇప్పుడే డబ్బులు కావాలి అనుకుంటే ఎక్విజిషన్ కూడా ఇవ్వచ్చు, బట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో చేయాలి ఆ పని అని చెప్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ.